పార్వతీపురం జిల్లా కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలంలో సిపిఎం నేతలు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. దళితులను తిట్టికొట్టిన పెత్తందారునిపైన అట్రాసిటీ కేసు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేదల భూ సమస్యలు పరిష్కరించాలని రెండో రోజు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష కొనసాగించారు. ఇక దళితులపైన దాడి జరిగి 20 రోజులైనా కూడా పెత్తందారుని అరెస్టు చేయలేదని పోలీసులు అలాగే అధికారులపైన మండిపడ్డారు సిపిఎం జిల్లా ఉపాధ్యక్షులు రాము. అయితే ఈ రిలే నిరాహార దీక్షలో పోరాట కమిటీ నాయకులు, వ్యవసాయ అలాగే కార్మిక సంఘం, గిరిజన సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నేతలు పాల్గొన్నారు. దళితులు పేదలకు డీపట్టా భూములు అన్యాక్రాంతం చేశారు. వాటన్నిటినీ కూడా శివాంలో, గరుగుబిల్లి మండలం శివాంలో దళితులకి 1970వ సంవత్సరంలో 14 మందికి 22 ఎకరాల 80 సెంట్ల భూమిని ప్రభుత్వం డీపట్టాలు మంజూరు చేసింది. అప్పటి నుంచి కూడా దళితులంతా ఈ భూమిని సాగు చేసుకొని బతుకుతున్నారు. ఆ భూమిపై కొంతమంది పెత్తందారులతో కన్నుపడి ఫేక్ ఇంజక్షన్ సూట్ తీసుకురావడం జరిగింది. ఇంజక్షన్ సూట్ 102లో తీసుకొచ్చారు. శివాం దళితులకి ఇచ్చిన భూమికి ఇంజక్షన్ సూట్ తెచ్చిన భూమికి సుమారు 3 పర్లాంగుల దూరం ఉంటుంది. ఇది చాలా దుర్మార్గం. ఇంజక్షన్ సూట్ వచ్చిన తర్వాత అటు పోలీసు వారు, రెవెన్యూ వారు శివాం దళితుల మీద దౌర్జన్యం చేయడం ప్రారంభించారు. కాబట్టి ఈ సంవత్సరం దళితులు నారు పోసుకొని నాట్లు వేయడానికి సిద్ధపడుతుంటే జూన్ 27వ తారీఖున పెత్తందారులు వచ్చి దళితుల మీద దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఇది జరిగింది. వీడియోలు, క్లిప్పింగ్లు అన్నీ కూడా మీడియాలో అన్నింటిలో వచ్చినాయి. శివాంలో